హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. సో ఏఐ అనేది ఒక వాస్ట్ ఫీల్డ్. సో ఏఐలో సబ్ ఫీల్డ్ వచ్చేసి ఎంఎల్లో మళ్ళీ సబ్ ఫీల్డ్ వచ్చేసి డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్లో 2 పాపులర్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ విజన్. సో ఎన్ఎల్పి ద్వారా కంప్యూటర్స్ అనేవి ఏవైతే మనం హ్యూమన్స్ మాట్లాడుతున్నామో, లేకపోతే ఏవైతే మనం రాస్తున్నామో హ్యూమన్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా. సో ఈ కంప్యూటర్స్ వాటిని అర్థం చేసుకొని తర్వాత సిమిలర్ కైండ్ ఆఫ్ డేటాని జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనం ఎప్పుడైనా లార్జ్ డేటా ఉన్నప్పుడు మనం వాటిని ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో డీప్ లెర్నింగ్ స్టార్టింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్ఎల్పి ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. సో ఇందులో చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఎన్ఎల్పిలో. సో ఫస్ట్ వచ్చేసి కొన్ని అందులో అప్లికేషన్ చూసుకుంటే సెంటిమెంట్ అనాలిసిస్, ఏదైనా ఒక టెక్స్ట్ ఆర్ సెంటెన్స్ తీసుకొని అందులో ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ లైక్ హ్యాపీనా, సాడా, లేకపోతే న్యూట్రల్గా ఉందా. సో దానికోసం సెంటిమెంట్ అనాలిసిస్ కోసం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసి మనం అనలైజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బేస్డ్ జనరేటివ్ ఏఐ మోడల్స్. ఇప్పుడైతే ఏవైతే చాట్ జీపీటీ, బార్డ్. సో మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తాము, సో ఆ టెక్స్ట్ ద్వారా సిమిలర్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ని జనరేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. తర్వాత ఈమెయిల్ ఫిల్టర్స్. సో ఏవైనా స్పామ్ ఈమెయిల్స్ వాటిని ఫిల్టర్ చేయడానికి, ఏదైనా లాటరీ వచ్చింది అలా ఏమైనా స్పామ్ ఈమెయిల్స్ వస్తుంటాయి కదా. సో అలా ఈమెయిల్స్లో స్పామ్ ఈమెయిల్స్ని ఫిల్టర్ చేయడానికి కూడా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజన్స్. సో ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని మనకి డిస్ప్లే చేస్తాయి సెర్చ్ ఇంజన్స్ అనేవి. సో దానికోసం కూడా ఎన్ఎల్పి యూజ్ చేస్తారు. తర్వాత వర్చువల్ అసిస్టెంట్. ఎలాగైతే టెక్స్ట్లో ఇవి చాట్ జీపీటీ, బార్డ్ అనేది టెక్స్ట్ జనరేట్ చేస్తుందో, ఇది వచ్చేసి సిరి, తర్వాత అలెక్స్ అనేది సిమిలర్గా మనం ఏమైతే మాట్లాడతామో దానికి రెస్పాన్సెస్ త్రూ వాయిస్ ద్వారా ఇస్తాయి. వర్చువల్ అసిస్టెంట్ లాగా మనకు వాయిస్ అనేవి ఇస్తాయి. సో మెయిన్గా మనం ఎన్ఎల్పిని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 టాస్క్లు ఉంటాయి మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ క్లాసిఫికేషన్, సెకండ్ వచ్చేసి టెక్స్ట్ జనరేషన్. సో టెక్స్ట్ క్లాసిఫికేషన్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద టెక్స్ట్, ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ కంటెంట్ బేస్ చేసుకొని సెగ్రిగేట్ చేయడం అనమాట, పాజిటివా, నెగిటివా. తర్వాత ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్పామ్ క్లాసిఫికేషన్, సెంటిమెంట్ అనాలిసిస్, న్యూస్ క్లాసిఫికేషన్. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేసి టెక్స్ట్ క్లాసిఫికేషన్స్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ జనరేషన్. మనం ఏదో ఒక టెక్స్ట్ ఇస్తాము, తర్వాత సిమిలర్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ని జనరేట్ చేసేవి టెక్స్ట్ జనరేషన్ టాస్క్ కిందకి వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి టెక్స్ట్ సమ్మరైజేషన్. సో మనం ఒక కార్పస్ ఆఫ్ డేటా, ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చేసి దాన్ని సమ్మరైజ్ చేయమన్నప్పుడు దాంట్లో ఉన్న మీనింగ్ మాత్రమే, లేకపోతే ఫైనల్ సమ్మరైజ్ చేసి మనకు ఫ్యూ లైన్స్లో మనకి టెక్స్ట్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆటో కంప్లీషన్. మనం ఒక హాఫ్ సెంటెన్స్ అనేది ఇచ్చాము, సో నెక్స్ట్ ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి కూడా. సో ఇలాంటి టాస్క్లన్నీ టెక్స్ట్ జనరేషన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్స్ ఇన్ ఎన్ఎల్పి. సో మెయిన్గా కొన్ని కామన్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, తర్వాత అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. సో కామన్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వచ్చేసి వన్ హాట్ ఎన్కోడింగ్, అన్ని వెక్టరైజింగ్ టెక్నిక్స్, వన్ హాట్ ఎన్కోడింగ్, తర్వాత కౌంట్ వెక్టరైజర్, టిఎఫ్ఐడిఎఫ్, తర్వాత టోకనైజేషన్, స్టెమ్మింగ్, లెమటైజేషన్, రిమూవింగ్ స్టాప్ వర్డ్స్, తర్వాత కన్వర్టింగ్ దెమ్ ఇంటూ లోయర్ కేస్ అండ్ రిమూవింగ్ పంక్చువేషన్స్. ఇవన్నీ కామన్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్. తర్వాత కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసి వర్డ్స్ ఎంబీడింగ్స్, తర్వాత నేమ్ ఎంటిటీ రికగ్నిషన్, ఫైన్ ట్యూనింగ్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్, బిల్డింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. సో ఇవన్నీ వచ్చేసి కొంచెం అడ్వాన్స్ కిందకి వస్తాయి. సో మెయిన్గా ఇప్పుడు మనం ఎన్ఎల్పిని తీసుకున్నట్టయితే మనకు సో ఇవి వచ్చేసి ఎస్పెషలీ ఎన్ఎల్పి కోసం మాత్రం మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇవి వచ్చేసి ఏ డీప్ లెర్నింగ్ ఆర్ మిషన్ లెర్నింగ్ టాస్క్ల కోసం సో ఈ లైబ్రరీస్ అన్ని యూజ్ చేస్తుంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్ఏ. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఏవైనా ఒక లార్జ్ డేటా ఉన్నప్పుడు, ఒక డాక్యుమెంట్ ఉన్నప్పుడు దాంట్లో మన దగ్గర ఒక ప్యాటర్న్ ఉంది,
సో ఆ ప్యాటర్న్స్ ఉన్నవన్నీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు, తర్వాత దేనికోసం మనం సర్చింగ్ చేయాలనుకున్నప్పుడు, తర్వాత ఏమన్నా అలాంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు వేరే సెంటెన్స్తో రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎల్టీకే. సో ఎన్ఎల్టీకే స్పేసీ వచ్చేసి స్పెషల్గా లైక్ అవి వచ్చేసి ఎన్ఎల్పి లైబ్రరీస్. సో ఎన్ఎల్టీకే ద్వారా లైక్ మనం టోకెనైజేషన్, స్టెమ్మింగ్, ట్యాగింగ్, క్లాసిఫికేషన్, సో ఈ టాస్క్స్ అన్ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెన్సిమ్. సో జెన్సిమ్ కూడా వన్ ఆఫ్ ద పాపులర్ ఎన్ఎల్పి లైబ్రరీ యూస్డ్ ఫర్ టాపిక్ మోడలింగ్, డాక్యుమెంట్ ఇండెక్సింగ్, తర్వాత వర్డ్కి ఎంబీడింగ్స్ జనరేట్ చేయడానికి. సో ఈ టాస్క్లన్నిటికీ మనం జెన్సిమ్ లైబ్రరీ యూస్ చేస్తాం. తర్వాత మనకు ఇంకా ఇవి వచ్చేసి ఇంకా మిగతా నెక్స్ట్ లైబ్రరీస్ అనేసి మనకు ఎప్పుడైతే ఎంఎల్ఆర్ డిఎల్ యూస్ చేస్తున్నప్పుడు ఈ లైబ్రరీస్ని మనం తరచుగా యూస్ చేస్తుంటాం. సో ఫస్ట్ వచ్చేసి scikit-learn. సో ఏవైనా ఎంఎల్ఆర్ స్టాటిస్టికల్ మోడల్స్ బిల్డ్ చేయడానికి ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ టాస్క్కి మనం scikit-learn యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్. సో ఇందులో ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ ఉంటాయి లైక్ జీపీటీ, బట్ తర్వాత ఏవైనా తర్వాత చాలా ఎన్ఎల్పి టాస్క్లు కూడా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ పైటార్చ్, టెన్సార్ఫ్లో వచ్చేసి సో అవి వచ్చేసి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్. సో వాటిని కూడా మనం ఎన్ఎల్పి టాస్క్లో మనం యూజ్ చేస్తుంటాం. ప్రింటింగ్ ద సెంటెన్స్, పారాగ్రాఫ్స్ అండ్ ఆర్టికల్స్ ఇంటూ స్మాలర్ చంక్స్ ఈస్ కాల్డ్ టోకెనైజేషన్. సో ఏవైతే సెంటెన్స్ ఉంటాయో వాటిని స్మాలర్ చంక్స్గా కానీ వర్డ్స్గా డివైడ్ చేయడాన్ని మనం టోకెనైజేషన్ అంటాము. సో టోకెనైజేషన్లో సెంటెన్స్ టోకెనైజేషన్ ఉంటుంది, తర్వాత వర్డ్ టోకెనైజేషన్ ఉంటుంది, తర్వాత క్యారెక్టర్ టోకెనైజేషన్ కూడా ఉంటుంది. మనం మెయిన్గా వర్డ్ టోకెనైజేషన్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో మన యూజ్ కేసెస్ని బట్టి సెంటెన్స్ టోకెనైజేషన్ యూజ్ చేయాలా, క్యారెక్టర్ టోకెనైజేషన్ యూజ్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ కామన్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వచ్చేసి లోయర్ కేసింగ్, రిమూవింగ్ పంక్చుయేషన్స్, రిమూవింగ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ రిమూవింగ్ స్టాప్ వర్డ్స్, స్టెమ్మింగ్, లెమటైజేషన్, వొకాబులరీ బిల్డింగ్, వెక్టరైజేషన్. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం ఎన్ఎల్పి లైబ్రరీస్ ద్వారా చూద్దాం. సో ఎన్ఎల్పిలో కామన్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వాటిని ప్రాక్టికల్గా ఎలా పైథాన్లో ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఎన్ఎల్టీకే లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత పాండాస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఎన్ఎల్టీకేలో నేను లైక్ పంకట్ టోకెనైజర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఏవైతే మన దగ్గర వర్డ్స్ ఉన్నాయో, సెంటెన్స్ ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఉన్నాయో, సో వాటి నుంచి మనం స్మాలర్ చంక్స్గా అంటే లైక్ వర్డ్స్గా టోకన్స్గా డివైడ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్డ్నెట్. సో వర్డ్నెట్ అనేది ఒక లైబ్రరీ. సో అందులో మనం వర్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి, వర్డ్స్కి ఉన్న రిలేషన్స్ గురించి దానికోసం మనం వర్డ్నెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వర్డ్స్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ స్టాప్ వర్డ్స్ ఉంటాయి. సో ఈ స్టాప్ వర్డ్స్ యూస్ చేసి మనము ప్రీ ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. సో అందుకోసం స్టాప్ వర్డ్స్ డౌన్లోడ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ మల్టీలింగ్వల్ వర్డ్నెట్. సో ఇది వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్ యొక్క లైబ్రరీ. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ వాటి యొక్క రిలేషన్స్ కోసం సో ఇది కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 5 డాక్యుమెంట్స్ తీసుకుంటాను. సో ఇంటర్నెట్లో నుంచి ఒక 5 డాక్యుమెంట్స్ తీసేసుకొని సో వాటిని అన్నిటిని ఒక లిస్ట్కి ఇచ్చాను. సో ఎన్ఎల్పిలో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఆర్ లైక్ హోల్ డేటాని మనం కార్పస్ అంటాం. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి టోకెనైజేషన్. టోకెనైజేషన్ అంటే ఏదైతే ఒక సెంటెన్స్ కానీ ఆర్ డాక్యుమెంట్ కానీ ఉంటే దాన్ని ఒక ఈచ్ సెంటెన్స్ను ఈచ్ వర్డ్ని ఒక టోకెన్గా డివైడ్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ. సో హైదరాబాద్ని ఒక టోకెన్ లాగా, సిటీని ఒక టోకెన్ లాగా. సో అలా ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దానికోసం ఎన్ఎల్టీకే లైబ్రరీ నుంచి టోకెనైజ్ మాడ్యూల్లో నుంచి వర్డ్ టోకెనైజ్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకొని సో ఆ వర్డ్ టోకెనైజ్లోకి నేను ఎంటైర్ డాక్యుమెంట్ అనేది పాస్ చేస్తాను. సో ఆ లిస్ట్ ఆఫ్ ఆ కార్పస్లోంచి ఈచ్ టైం ఒక్కొక్క డాక్యుమెంట్ పాస్ చేసుకుంటాను. సో చేసుకున్న తర్వాత ఆ వచ్చిన టోకెన్స్ని ఒక టోకెనైజ్డ్ డాక్స్ అని లిస్ట్లోకి అపెండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు రన్ చేద్దాం.
సో ఇక్కడ చూసుకోవచ్చు మనం తీసుకున్న ఈచ్ డాక్యుమెంట్ని ఒక్కొక్క వాటిని టోకన్స్గా కన్వర్ట్ చేశాయి. సో ఫస్ట్ డాక్యుమెంట్లో వచ్చేసి 176 వర్డ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ దాంట్లో 92, నెక్స్ట్ దాంట్లో 114, నెక్స్ట్ దాంట్లో 59, నెక్స్ట్ దాంట్లో 35. తర్వాత నెక్స్ట్ లోయర్ కేస్, ఇది వచ్చేసి సింపుల్ లైక్ ఏవైతే టోకెన్స్ వచ్చాయో ఆ టోకెన్స్ అన్నిటిని మళ్ళీ నేను లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో దీని ద్వారా సో వొకాబులరీ సైజ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏవైతే సేమ్ ఇప్పుడు క్యాపిటల్లో ఉన్న స్మాల్ లెటర్స్లో ఉన్న రెండు సేమ్ మీనింగే కాబట్టి కాంటెక్స్ట్ అవేర్నెస్ కోసం సో లోయర్ కేస్కి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో జస్ట్ ఫర్ లూప్ తర్వాత లిస్ట్ కాంప్రహెన్షన్ యూస్ చేశాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి రిమూవింగ్ పంక్చుయేషన్స్. సో ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ వచ్చేసి ఈజ్ ఆల్ఫా ఫంక్షన్ యూస్ చేసేసి ఏవైతే అన్నెసరీ ఆల్ఫాబెట్స్ న్యూమరిక్ వర్డ్స్ కాకుండా ఏవైతే స్పెషల్ టోకెన్స్ ఉంటాయో అవన్నీ వచ్చేసి పంక్చుయేషన్స్ అలాంటివన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వర్డ్స్. సో ఈ స్టాప్ వర్డ్స్లో సో ఎన్ఎల్టీకే లైబ్రరీ నుంచి కార్పస్ మాడ్యూల్లో నుంచి స్టాప్ వర్డ్స్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో స్టాప్ వర్డ్స్లో చాలా మనం ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టాప్ వర్డ్స్ అన్నిటిని ఒక సెట్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఈ స్టాప్ వర్డ్స్లో అన్ని ఇంగ్లీష్ స్టాప్ వర్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ కనుక స్టాప్ వర్డ్స్లో లేకపోతే దాన్ని నేను స్టాప్ వర్డ్స్ డాక్స్ అని లిస్ట్లోకి అపెండ్ చేసుకున్నాను. సో ఈ స్టాప్ వర్డ్స్ అనేవి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ అండ్ సో ఇవి వచ్చేసి ఎక్కువ మీనింగ్ క్యారీ చేయవు. సో మనం ఏవైతే టాస్క్ పర్ఫామ్ చేస్తున్నామో టెక్స్ట్ క్లాసిఫికేషన్ కానీ వీటిని ఇవనేవి ఎక్కువ రోల్ ప్లే చేయవు. సో కాబట్టి లైక్ మనం వీటిని రిమూవ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్మింగ్. సో స్టెమ్మింగ్ అంటే ఏం లేదు, రెడ్యూసింగ్ టు మార్ఫలాజికల్ ఆర్ బేస్ ఆర్ రూట్ ఫామ్. సో ఏదైనా ఇప్పుడు వర్డ్స్ ఉంటాయి కదా, స్టడీయింగ్, స్టడీడ్. సో అలా వర్డ్స్ని స్టడీ అనే బేస్ రూట్ ఫామ్కి తేవడం వచ్చేసి స్టెమ్మింగ్. సో ఏవైతే సఫిక్స్లు ఉంటాయి కదా, సో ఆ సఫిక్స్లను రిమూవ్ చేసి బేస్ ఫామ్ తెస్తుంది. బట్ స్టెమ్మింగ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ కన్సిడర్ వర్డ్స్ కాంటెక్స్ట్. సో ఏవైతే వర్డ్స్లో లైక్ ఒక్కొక్కసారి సఫిక్స్ రిమూవ్ చేయడం వల్ల ఆ వర్డ్కి మీనింగ్ లేకపోయినా అది అనేది ఇంక్లూడ్ చేసుకుంటుంది. సో అది స్టెమ్మింగ్లో వచ్చిన డిసడ్వాంటేజెస్. సో స్టెమ్మింగ్ కోసం ఎన్ఎల్టీకే లైబ్రరీ నుంచి nltk.stem మాడ్యూల్లోంచి పోర్టల్ స్టెమ్మర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను. తర్వాత దాన్ని స్టెమ్మర్ అనే వేరియబుల్కి ఇనిషియలైజ్ చేసుకొని స్టెమ్మర్.stem అనే ఫంక్షన్లోకి నేను ఈచ్ టోకెన్ పాస్ చేసుకొని స్టెమ్లు డాక్స్ అనే లిస్ట్కి అపెండ్ చేసుకుంటాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లెమటైజేషన్. ఆల్మోస్ట్ స్టెమ్మింగ్ అండ్ లెమటైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటే, దే ట్రై టు రెడ్యూస్ దెమ్ ఇన్ టు బేస్ ఫామ్. బట్ లెమటైజేషన్ వచ్చేసి వర్డ్ కాంటెక్స్ట్ యొక్క మీనింగ్ అనేది కన్సిడర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు స్టెమ్మింగ్లో ఏంటంటే సఫిక్స్ అనేది జస్ట్ రిమూవ్ చేసి బేస్ ఫామ్ తెస్తారు, కానీ ఒక్కొక్కసారి దానికి మీనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ లెమటైజేషన్ అనేది ఓన్లీ మీనింగ్ఫుల్ వర్డ్స్ మాత్రమే, బేస్ ఫామ్స్ మాత్రమే వాటికి మీనింగ్ ఉండేటట్టు చూసుకుంటుంది. అది మెయిన్ డిఫరెన్స్. సో ఇది వచ్చేసి ఎన్ఎల్టీకే లైబ్రరీ ద్వారా వర్డ్నెట్ లెమటైజేషన్ అనేది మనం యూజ్ చేసాము. అలాగే స్పేసీలో అయితే మనం సో ఒక స్మాల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోడల్ డౌన్లోడ్ చేసుకొని సో ఏవైతే మన టోకెన్స్ ఉన్నాయో స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన టోకెన్స్ ఉన్నాయో వాటికి టోకెన్స్ తెచ్చుకోవడానికి ఫర్ టోకెన్ ఇన్ సో ఎన్ఎల్పి. సో ఫస్ట్ వచ్చేసి నేను స్పేసీ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఎన్ఎల్పి ఈక్వల్ టు spacey.load ఒక స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఎన్ఎల్పిలోకి నేను ఈచ్ టైం ఆ టోకెన్స్ అనేవి పాస్ చేశాను. సో పాస్ చేసిన తర్వాత మనకు ఈచ్ టోకెన్ యొక్క లెమ్మా ఫామ్ అనేది వస్తుంది. సో స్పేసీని ఇన్స్టాల్ చేసుకోవడానికి పిప్ ఇన్స్టాల్ స్పేసీ, తర్వాత ఏదైనా స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సో ఈ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ. సో ఈ
ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్నీ చేసిన తర్వాత ఏవైతే లైక్ ఫస్ట్ మనం టోకెనైజేషన్, కన్వర్టింగ్ దెమ్ ఇంటూ లోయర్ కేస్, రిమూవింగ్ పంక్చుయేషన్స్, రిమూవింగ్ స్టాప్ వర్డ్స్, తర్వాత స్టెమ్మింగ్, తర్వాత లెమటైజేషన్. సో ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మనకు ఒక వొకాబులరీ అంటే సో ఇంకా ఈ వొకాబులరీ ద్వారా ఈ వొకాబులరీ అనేది మనం మోడల్కి యూజ్ చేస్తాము. సో ఓన్లీ అందులో వొకాబులరీ యూనిక్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. సో దానికోసం నేను సెట్ యూజ్ చేసేసి సో ఫైనల్గా వచ్చిన టోకెన్స్లోంచి సో సో ఏవైతే యూనిక్ వర్డ్స్ ఉంటాయో వాటిని సెట్ ఫంక్షన్ ద్వారా అన్నిటిని వొకాబులరీ వేరియబుల్లో అసైన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వెక్టరైజేషన్. సో ఫైనల్గా మనం ఇలా ఒక వొకాబులరీ వచ్చిన తర్వాత మనం ఒక ఎంఎల్ మోడల్ కానీ డిఎల్ మోడల్ కానీ బిల్డ్ చేయాలంటే అవి వచ్చేసి టెక్స్ట్ని కానీ డైరెక్ట్గా అర్థం చేసుకోలేవు. కాబట్టి వెక్టరైజేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వర్డ్స్ ఇంటూ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ వెక్టరైజేషన్. సో మెయిన్గా 4 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వన్ హాట్ ఎన్కోడింగ్, నెక్స్ట్ వచ్చేసి కౌంట్ వెక్టరైజర్, నెక్స్ట్ వచ్చేసి TF-IDF, నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఎంబెడింగ్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అండ్ కౌంట్ వెక్టరైజర్ చూద్దాం. సో వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏం లేదు. సో వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏముంటాయి, ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వొకాబులరీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో అన్ని కార్పస్లో నుంచి ఏవైతే యూనిక్ వర్డ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు డాక్యుమెంట్ డైరెక్ట్ ఫస్ట్ వచ్చేసి చూపిస్తా, తర్వాత లైక్ చూద్దాం. సో ఇవన్నీ వచ్చేసి లైక్ యూనిక్ వర్డ్స్. సో ఏవైతే కార్పస్ ఆఫ్ డేటా ఉంటుందో ఫైనల్గా మన వొకాబులరీ ఉంది కదా. సో ఆ వొకాబులరీలో ఉన్న వర్డ్స్ అన్నిటిని సో వర్డ్స్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం, డాక్1 తీసుకున్నాం. ఏదైతే మనం ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్1 తీసుకున్నామో ఇక్కడ సో విరాట్ కోహ్లీ born on 5th November 1988 ఈజ్ ఏ ఇండియన్ ఇంటర్నేషనల్. సో అలా డాక్యుమెంట్ ఉంది కదా. ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు సో ఫస్ట్ డాక్యుమెంట్లో అకోలీడ్ అనే వర్డ్ లేదు కాబట్టి 0, అచీవ్ అనేది లేదు కాబట్టి 0, ఏ అనేది లేదు కాబట్టి 0, ఆల్రెడీ లేదు. తర్వాత ఆల్సో అనేది ఉంది కాబట్టి 1, తర్వాత అర్జున లేదు. బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, సో ఆ వర్డ్లో బ్యాట్స్మెన్ అనే వర్డ్ ఉంది కాబట్టి 1. సో బియర్ అనే వర్డ్ ఉంది కాబట్టి 1. సో ఒకవేళ ఆ డాక్యుమెంట్లో ఆ వర్డ్ ఉంటే 1, లేకపోతే 0. ఆ విధంగా అనేది వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది వర్క్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్, మొత్తం 5 డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ డాక్యుమెంట్కి ఇలా వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది మనం చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి కౌంట్ వెక్టరైజర్ ఎలా ఉంటే సో ఒక్కొక్కసారి ఆ సెంటెన్స్లో లైక్ బ్యాట్స్మెన్ అనేది 2 టైమ్స్ రావచ్చు, అవార్డ్ అనేది 4 టైమ్స్ రావచ్చు. సో వాటిని కౌంట్ అనేది కన్సిడర్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ వన్ హాట్ ఎన్కోడింగ్లో ఏంటంటే వర్డ్ ఉంటే 1 లేకపోతే 0. కానీ కౌంటర్ వెక్టరైజ్లో సో ఆ వర్డ్ ఆ డాక్యుమెంట్లో ఎన్ని టైమ్స్ వచ్చింది, సో అక్కడ ఆ వాల్యూ అనేది ఉంటుంది. సో దానికోసం సో ఇక్కడైతే ఏవైతే ఫైనల్గా వొకాబులరీ ఉందో వాటిని అన్నింటినీ ఒక డాక్యుమెంట్స్లో తీసుకొని సో ఫ్రమ్ sklearn డాట్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ డాట్ టెక్స్ట్ మాడ్యూల్లోంచి కౌంటర్ వెక్టరైజర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ కౌంటర్ వెక్టరైజర్కి మనం వొకాబులరీ పాస్ చేసి బైనరీ ఈక్వల్ టు ట్రూ అయితే వన్ హాట్ ఎన్కోడింగ్ చేస్తుంది. అలా బైనరీ ఈక్వల్ టు ట్రూ అనేది రిమూవ్ చేస్తే కౌంట్ వెక్టరైజర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. తర్వాత దాన్ని ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని వెక్టరైజర్ వన్ హాట్ ఎన్కోడింగ్ అనే మోడల్ అనేది ఫిట్ చేస్తున్నాము. సో చేసిన తర్వాత దాంట్లో ఉన్న నేమ్స్, తర్వాత వాటి అరే ఏవైతే ఫ్రీక్వెన్సీ కౌంట్స్ ఉంటాయి కదా వాటి అరే. సో ఇప్పుడు వచ్చేసి మనం వెక్టరైజర్ అనేది చూద్దాం. సో కౌంట్ వెక్టరైజర్లో సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాట్స్మెన్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవార్డ్, ఈ థర్డ్ డాక్యుమెంట్లో అవార్డ్ అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4. సో ఈ విధంగా
కౌంట్ వెక్టరైజర్ అనేది వర్క్ అవుతుంది. సో యాజ్ యూజువల్గా మనకి ఏదైతే వొకాబులరీ ఉందో ఆ వొకాబులరీని కౌంట్ వెక్టరైజర్కి పాస్ చేసి తర్వాత మనం తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటిని ఆ వెక్టరైజర్కి పాస్ చేస్తే సో ఆ వెక్టరైజర్ నుంచి మనకు యూనిక్ వర్డ్స్ తర్వాత వన్ హార్టింగ్ ఎన్కోడింగ్స్ అరేస్ కానీ తర్వాత కౌంట్ వెక్టరైజర్ అరేస్ కానీ మనం తెచ్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.